హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈరోజు ఓటింగ్ లిస్ట్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 6th వీక్ నామినేషన్ అట్లాగే ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే మొత్తం తారుమారైపోయినాయి. నిన్నటికి వాళ్ళకి నిన్న ఉన్న ప్లేసెస్ ఇవాళ ఉన్న ప్లేసెస్ కంప్లీట్గా చేంజ్ అయిపోయినాయి. ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారు, ఎవరెవరు డేంజర్ జోన్లో ఉన్నారనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో యాజ్ యూజువల్ తనుజ గారు ఉన్నారు. ఇప్పటి వరకు తను ఓటింగ్లో వచ్చిన ప్రతిసారి తనే టాప్ ప్లేస్లో ఉంటున్నారు. సో తనకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేసు అట్లాగే తను లాస్ట్ ఈ వీక్ చాలా బాగా ఆడుతుంది. నామినేషన్స్లో కూడా చాలా బాగా మంచి పాయింట్స్ తీసి బాగా మాట్లాడింది కూడా. సో తనుజ గేమ్ చేంజ్ అయింది. సెకండ్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. తను ఇంప్రూవ్ అయ్యాడు. ఈరోజు టాప్లోకి వచ్చాడు, సెకండ్ ప్లేస్కి వచ్చాడు. కానీ తను డేంజర్ జోన్లో ఉన్నట్టు యాజ్ యూజువల్గా. ఎందుకంటే తను ట్రాక్స్ అనేది ఇప్పుడు స్టాప్ అయిపోయినాయి. తనకి ఫిజికల్ ట్యాక్స్ ఆడే అవకాశం రావట్లేదు. సో తర్వాత రోజుల్లో డెమాన్ పవన్ మళ్ళీ డేంజర్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే టాప్ ప్లేస్లో ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో. థర్డ్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. తన టాస్కులు చాలా బాగా ఆడుతున్నారు. తన గేమ్ ఇంప్రూవ్ అయింది, మాట్లాడుతున్నాడు. అట్లాగే కొత్తగా వచ్చిన రమ్య మోక్షతో కూడా మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, బాగా కలుస్తున్నాడు. గేమ్స్ కూడా టాస్క్లు బాగా ఆడుతున్నారు. వైల్డ్ కార్డ్స్ అందరూ షాక్ అయ్యే రేంజ్లో ఆడుతున్నాడు. సో సుమన్ శెట్టి అన్న పైకి వచ్చాడు థర్డ్ ప్లేస్లోకి. బట్ స్టిల్ డేంజర్ జోన్లోనే ఉన్నట్టు. డైలీ మారిపోతున్నాయి ప్లేసెస్. సో ఓట్ వేసుకునే వాళ్ళు కన్ఫామ్గా సుమన్ శెట్టి గారు హౌస్లో ఉండాలనుకుంటే కంటిన్యూషన్గా ఓట్ చేస్తూనే ఉండండి. ఫోర్త్ ప్లేస్లోకి షాకింగ్ దివ్య నిఖిత గారు పైకి వచ్చారు. ఎందుకంటే దివ్యల మాధురి గారితో ప్రతిసారి గొడవ పడుతూ ఆమె టార్గెట్ చేస్తుందేమో అనుకుంటూ దివ్య నిఖిత గారికి జనాలు ఓట్ చేస్తున్నారు. మాధురి గారి మీద ఉన్న బయట నెగిటివిటీ దివ్య గారికి పాజిటివ్ అయ్యే అవకాశం అయింది. కంటిన్యూషన్గా తనతో గొడవలు అనేవి ట్రాక్లు అనేవి నడవడం వల్ల దివ్య నిఖిత గారి ఓటు బ్యాంక్ ఇంప్రూవ్ అయ్యి తను పైకి వచ్చారు ఫోర్త్ ప్లేస్లో. బట్ స్టిల్ డేంజర్ జోన్లోనే అంటూ తను గేమ్ అసలు ఆడట్లేదు, ఎక్కువ ఎమోషనల్ అవుతున్నారు హౌస్లో. ఫిఫ్త్ ప్లేస్లో భరణి గారు ఉన్నారు. దివ్య నిఖిత గారు తనుజ గారి కంటే కూడా భరణి గారికి తక్కువ ఓట్స్ పడుతున్నాయి. ఎవరైతే భరణి గారు హౌస్లో ఉండాలనుకుంటున్నారో ఓట్ చేసుకోండి. కుటుంబం అంటూ వాళ్ళకి ఎంతో కొంత భరణి గారు హెల్ప్ చేశారే తప్ప ఎప్పుడు మోసం చేయలేదు. సో భరణి గారికి ఓట్స్ వాళ్ళిద్దరికంటే కూడా తక్కువ ఉన్నాయి. ఆయన హౌస్లో ఉండాలి అనుకునే వాళ్ళు ఓట్ చేసుకోండి. లాస్ట్ ప్లేస్లో రాము రాథోడ్ గారు ఉన్నారు. రాము గారికి ఫుటేజ్ బాగా తక్కువ ఉంది. పైగా రీసెంట్గా తన గేమ్ పర్ఫార్మెన్స్ కూడా బాగా తగ్గింది. లాస్ట్ ప్లేస్లో ఉన్నారు, డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ వీక్ దివ్య గారికి రాము గారికి మధ్యలో ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. భరణి గారు ఓట్ బ్యాంక్ కనుక ఇంప్రూవ్ అవ్వకపోతే ఆయన కూడా బాగా డేంజర్ జోన్లో ఉండే అవకాశం అయితే ఉంది. సో మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, మీరు ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు, మీరు ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మళ్ళీ రేపు ఓటింగ్ అనాలిసిస్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారనేది ఇంకో వీడియోలో అప్డేట్ చేస్తాను. ఇది వాళ్ళ వీడియో గైస్. ఇంకెవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసుకోండి. మళ్ళీ రేపటి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.